10 years నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి కానీ మనుషుల ముందుకు వచ్చి కానీ మాట్లాడలేదు. దిస్ ద ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు ప్రదీప్. నన్ను ఫోర్స్ చేసి కన్విన్స్ చేసి ఈ టాక్ ఇప్పిస్తున్నందుకు. ఓకే, అండ్ మనోజ్ విటపు కొంచెం మా తాతలు ముగ్గురు వీళ్ళు ఎవరికి తెలుసు, రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తే తెలుస్తుంది. అహనా పెళ్ళి అంటే సినిమా ఉంటుంది అనమాట. కొంచెం జెన్జీయా ఎక్కువ. జెన్జీ ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐమ్ అ మిలీనియల్, సో ఐ కెన్ అండర్స్టాండ్ యూ పీపుల్ బెటర్. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చింది. గో టు ద అదర్ పిక్చర్. అందరూ కవిత్వంగా చెప్తున్నారు కాబట్టి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని నేను కూడా అలానే ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఓకే. ఈ బర్డ్ అంతా కనిపిస్తుందా? కెన్ యు సీ దిస్ బర్డ్? దీంట్లో ఏదన్నా మీకు తేడా కనిపిస్తుందా? మీకు ఎవరికైనా తేడాగా కనిపిస్తుందా ఏదన్నా బర్డ్లో? యా, ఫిష్ కనిపిస్తుందా? కానీ ఫిష్ ఎలా ఉందో కనిపిస్తుందా? ఆ బర్డ్ థ్రోట్కి హోల్ ఉంది, ఆ హోల్లో నుంచి ఫిష్ బయటకు వస్తుంది అన్నమాట. సో ఈ బర్డ్ పేరు వచ్చేసి గ్రేటర్ కార్మొరాట్. ఇది ఒక మైగ్రేటరీ బర్డ్ అన్నమాట. సో ఇవి వింటర్ టైంలో నార్థన్ హెమిస్ఫియర్ నుంచి సౌదర్న్ హెమిస్ఫియర్కి, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న వాటర్ బాడీస్ అంటే లేక్స్, రివర్స్, వీటికన్నిటికీ వస్తుంటారు. ఏం జరిగిందో తెలీదు, నా ఇంటి దగ్గర ఉన్న ఒక లేక్లో ఈ బర్డ్ నాకు కొన్ని వందల్లో వస్తాయి నార్మల్గా. సో ఈ పర్టికులర్ బర్డ్ స్పాట్ అయింది. ఎలా స్పాట్ అయిందంటే, నా ముందర ఒక ఫిష్ని పట్టుకుంటుంది, గల్ప్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇంకో ఫిష్ని పట్టుకుంటుంది, మళ్ళీ గల్ప్ చేస్తుంది. నార్మల్గా ఒక ఫిష్ని మింగిన తర్వాత ఇంకో ఫిష్ని క్యాచ్ చేసి రావాలంటే 5 to 10 minutes టైం పడుతుంది. ఇది 5 secondsలో ఫిష్ని గల్ప్ చేస్తూనే ఉంది. ఏంటి అని చెప్పి యాజ్ అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ మా దగ్గర పెద్ద పెద్ద టెలిజూమ్ లెన్సెస్ ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేసి వీడియో తీసి చూస్తే ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ 4 inch ఆఫ్ స్లిట్ అన్నమాట థ్రోట్లో. సో ఆ దీంట్లో నుంచి అది పట్టుకున్న ఫిష్ మళ్ళీ వాటర్లోకి వచ్చేస్తుంది. అది అదే ఫిష్ని మళ్ళీ పట్టుకొని తింటుంది. ఇట్లా 15 minutes స్ట్రగుల్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ 15 minutes తర్వాత ఆ ఫిష్ని అది గల్ప్ చేయగలిగింది అనమాట. సో నేను నేర్చుకుంది ఏంటి అంటే, మన ప్రయత్నం ఎప్పుడు ఆపకూడదు, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అని చెప్పేసి నాకు నేను ఫస్ట్ నేర్పించిన ఒక బర్డ్ ఇది. సో ఈ పిక్చర్ పేపర్స్లో పబ్లిష్ అయింది, న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. బట్ ఇది గ్రేట్ ఇమేజ్ కాకపోవచ్చు. లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే లైటింగ్, రూల్ ఆఫ్ థర్డ్స్, షార్ప్నెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. నార్మల్గా నేను చూసేది అదే వైల్డ్ లైఫ్ ఫోటో అంటే. బట్ నా పర్సనల్గా ఇది నాకు ఒక గురువు. ఈ ఫోటో నా గురువు. సో ఇది ఈ ఫోటోకి సంబంధించిన బ్యాక్ స్టోరీ. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది చెప్తాను. నెక్స్ట్ లైఫ్ ప్లీజ్. యా, ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇది నార్మల్గా ఉన్న బర్డ్, ఇది ఇంజూర్ అయిన బర్డ్ అనమాట. ఇది సో మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఎవరో తెలుసా? అలా అవడానికి మనమే కారణం. ఏంటి అంటే, మనకి ప్రపంచంలో ప్రకృతి ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి అందరూ కాదు చాలామంది నాశనం చేసేస్తాం. తాగడం, బీరు బాటిల్ కొట్టడం, ఇంట్లో చెత్త తీసుకెళ్ళి చెరువుల్లో, కాలువల్లో వేసేయడం, ఆ గ్లాస్ పీసెస్ వెళ్ళి పాపం అదేదో చేప అనుకొని తింటాయి, ఇలా అయిపోతాయి పాపం. సో వీఆర్ ద కల్పరేట్స్. సో ఎవరన్నా అలాంటి ఆలోచనలు అంటే తెలియక చేసే తప్పులే, అందరూ ఎవరు చంపాలని చేయరు, బట్ తెలియక చేసే మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకొని నేచర్ని సేవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మన అందరికీ ఉంది. ఎందుకంటే ఈ ఎర్త్ మనతో పాటు వాళ్ళది కూడా. ఓకే, ఓకే. ఇది ఒక జింక, దీని పేరు చింకార. సో దీని స్టోరీ ఏంటంటే, మీకు టైగర్ రిజర్వ్స్ తెలుసా? టైగర్ రిజర్వ్స్ పేరు విన్నారా?
సో ఏషియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఏదో తెలుసా మీకు ఎవరికన్నా? ఎక్కడుందో తెలుసా? సారీ, బండిపూర్. సో ఇండియాలో ఏషియాలోనే బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మన నల్లమల ఫారెస్ట్. సో విచ్ ఇస్ 3,800 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, 3,800 స్క్వేర్ కిలోమీటర్స్ నల్లమల ఫారెస్ట్లో 150 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఒక 50 జింకలు ఇవి ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో నేను చెప్పను, ఎందుకంటే డిస్క్లోజ్ చేయకూడదు. సో ఐ వర్క్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఫర్ ఐమ్ టేకింగ్ లోడ్ ఆఫ్ పిక్చర్స్. సో వాళ్ళకి నచ్చి డిఎఫ్ఓ అంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ కాల్ మీ ఒక టాస్క్ ఇస్తున్నాను. నాకు తెలియదు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇట్స్ అ రిస్కీ టాస్క్, ఎందుకంటే ఐఎమ్ సెండింగ్ యూ టు ద కోర్ పార్ట్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. సో కోర్ పార్ట్ అంటే ఎలా ఉంటుందంటే తాగడానికి నీళ్ళు ఉండవు, కరెంట్ ఉండదు, ఫుడ్ ఏముంటుందో తెలియదు, మెయిన్గా మొబైల్ నెట్వర్క్ ఉండదు. మొబైల్ నెట్వర్క్ కావాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి 25 కిలోమీటర్స్ either ఆంధ్ర సైడ్ వెళ్ళాలి లేదా తెలంగాణ సైడ్ రావాలన్నమాట. సో లోపల మొత్తం పులులు, చింత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, పాములు, ఏ పురుగు కుడితే ఏమవుతుందో తెలియదు. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో నేను ఇంకొక వాచర్, ఇంకొక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్సన్ అఖిల్ అని చెప్పేసి మేము ముగ్గురం వెళ్ళాం. సో ఇట్స్ 6 monthsలో 3 times అటెంప్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇదన్నమాట, ఈ ఒక్క పిక్ కోసం. సో ఈ 3 attemptsలో ఐ వాజ్ ఎన్కౌంటర్డ్ అండ్ చార్జ్డ్ బై స్లాత్ బేర్స్, ఎలుగుబంట్లు. ఒక 20-25 feet డిస్టెన్స్లో దే అటాక్ మీ. నార్మల్గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే అందరూ మంచిగా టికెట్స్ బుక్ చేసుకొని సఫారీస్కి వెళ్ళి సఫారీ జీప్లో కూర్చొని టైగర్ల ఫోటో తీసుకొని చేస్తారు. మనం కొంచెం హట్కే బ్యాచ్, మనకేమవుతుంది అని చెప్పేసి ఆన్ ఫుట్ కోపం వస్తుంది. సారీ, ఇంకా వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో దే జస్ట్ హ్యావింగ్ ఫన్. సో యా, వెళ్తే ఇట్లా అటాక్స్ అయ్యాయి అనమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఇది వచ్చేసి ఎలుగుబంటిది. సో ఒక 6 monthsలో 2 attempts అయిపోయిన తర్వాత వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ద పర్క్ మార్క్స్, అంటే కాళ్ళ గుర్తులు దొరుకుతాయి నార్మల్గా. కానీ ఇది చాలా షై యానిమల్ అనమాట. అది మనుషులు కనిపిస్తే దాక్కుంటుంది, వెళ్ళిపోయి ఫస్ట్ దూరంగా వెళ్ళిపోతుంది. అండ్ ఈ జింకకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది నడవదు, హాప్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. చిన్న డిస్టెన్స్ అయినా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో దీన్ని వెతుక్కుంటూ నల్లమల్లో, మీ అందరికీ తెలుసు నల్లమల్లో ఏ రివర్ ఉందో ఐడియా ఉంది ఎవరికన్నా? కృష్ణా రివర్. ఎస్, కరెక్ట్. సో కృష్ణా రివర్ బ్యాక్ వాటర్స్లో వెతుకుతూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ 4 పెద్ద ముసళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నాయి అనమాట. సో నాకు నార్మల్గా వైల్డ్ లైఫ్ అంటే ఏ జంతువున్నా భయం లేదు, ఐ కెన్ హ్యాండిల్. కానీ ఏమవుతుందంటే ఆ ముసలిని ఫొటోస్ తీస్తూ ఉంటే సడన్గా కెమెరా కిందకి వెళ్ళిపోతుంది. ఏంటి కెమెరా కిందకి వెళ్ళిపోతుంది, నేను కరెక్ట్గానే పడుతున్నాను కదా, ట్రైపాడ్ కూడా లేదని చెప్పి చూస్తే కెమెరా కాదు, నేనే కిందకి క్విక్ శాండ్ అంటే మూవీ టైప్ ఉంటే ఇసుకలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఆ ముసలేమో నా దగ్గరికి వస్తుంది పట్టుకొని తినేది, బికాజ్ ఇట్స్ అ మ్యానిటర్. సో వెనుకున్న వాచర్ గట్టిగా అరిచి, సార్ ముసలి మీ దగ్గరికి వస్తుంది, ముందు వెనక్కి రండి అని చెప్పంటే వెనక్కి వచ్చేసాను. ఇది అయిపోయిన తర్వాత అదే రోజు ఈవినింగ్ ఈ జింక్ ఇక్కడ కాదు వేరే దగ్గర ఉంటుంది అని చెప్పాడు. సరే అని అక్కడికి వెళ్ళి 4 కెమెరాలు పెట్టుకొని నేను వెళ్ళి ఇక్కడ ఒక గుంటలో కూర్చొని సన్సెట్ అయ్యేదాకా వెయిట్ చేస్తే పాములు, ముంగీసలు, పక్షులు, వేరే జింకలు ఏవో వస్తున్నాయి, నీళ్ళు ఆకుని వెళ్తున్నాయి. నాకు కావాల్సిన ఈ జింక మాత్రం రావట్లేదు. సరే, లైట్ ఫెయిల్ అయిపోయింది, అన్నీ ప్యాక్ చేసేసుకొని మొత్తం టైట్గా క్లిప్పులు మొబైల్ ఫోన్తో సహా మొత్తం బ్యాగ్లో పెడితే ఇది కనిపిస్తుంది. వెళ్తూ ఉంటే ఒక చిన్న దారి అడవిలోంచి బయటకు రావాలి. మా వెహికల్ దగ్గర వెళ్ళే వరకు ఒక 250 meters ఉంటుంది. నేను, ఒక ఫారెస్ట్ వాచర్, ఇంకొక ఫారెస్ట్ ఆఫీసర్, ముగ్గురు వెళ్తూ ఉంటే సడన్గా ఒక టర్నింగ్లో ఫారెస్ట్ ఆఫీసర్ ఆగిపోయి ఆగండి అని సైన్ చేశాడు. ఏ నక్సలైట్లో వస్తున్నారేమో అని చెప్పి ఆగి చూస్తే ఈ హైట్లో నల్లగా ఇంతలాగా ఒక ఎలుగుబంటి డుంగు డుంగ్ డుంగ్ అని ఎగురుకుంటూ వస్తుంది మా సైడ్. అది మమ్మల్ని చూడలేదు. సడన్గా ఒక 40-50 feet రాగానే అది మమ్మల్ని చూసింది. అది కంగారు పడింది, మేము కంగారు పడ్డాం. దానికి భయం వేసింది, ఎవరు వెళ్ళి సడన్గా నా ప్లేస్లో ఎవరు వెళ్ళొచ్చింది. కానీ దే ఆర్ అగ్రెసివ్ బేసికలీ. మనకి ఎప్పుడైనా ఫారెస్ట్లో
మనం చూస్తే ఎలుగుబంట్లు కొడితే ఫేస్ మీద ఉంటాయి, న్యూస్లో కూడా చూస్తుంటాం, ఫేస్ మొత్తం స్క్రాప్ చేసేస్తాం. వాటి క్లాస్ 3.5 to 2.5 to 3.5 inches ఉంటాయి అన్నమాట. అవి మనుషులు చంపేస్తాయి, తినవు, భయంతో చంపేస్తాయి. అది చార్జ్ చేసి మీదకి వచ్చింది. దానికి ముందర నాకు ఆల్రెడీ 2 ఎక్స్పీరియన్స్ ఉన్నాయి స్లాత్ బీర్స్ తోటి. సో 8 secondsలో జరిగిన ప్రాసెస్ ఏంటంటే, ముగ్గురులో ఒకళ్ళు చచ్చిపోతాం. ఎవరు చచ్చిపోతాం, ఎలా చచ్చిపోతాం, ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ లోపల ఈ ప్రాసెస్, ఈ థాట్ ఒక 3 seconds జరిగితే 4th second ఐ స్టార్టెడ్ షౌటింగ్, చేతులు పైకి పెట్టేసి. నా పక్కన ఉన్న ఫారెస్ట్ వాచర్ ఈజ్ అ చెంచుగే, అంటే అక్కడే అడుగులో పుట్టి పెరిగిన అతనికి ఒక 40-45 years ఉంటాయి అన్నమాట. సో తను కూడా ఒకసారి ఆగిపోయాడు, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా కనిపించవు. అతను షాక్ అయిపోయి నేను చేతులే తరగానే ఒక రాయి తీసుకుని ఇసిరేశాడు. అది మా మీదకి ఇంకా ముందుకు వచ్చేసి ఆగి, దానికి కూడా భయం వేసి వెనక్కి వెళ్ళిపోయింది, ముగ్గురు ఉన్నారండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే స్పాట్కి వెళ్ళాం మేము, ఎందుకంటే అక్కడి నుంచి ఇంకో 5 kilometers 10 kilometers వెళ్తే ఈ జింక్ ఉంటుందని చెప్పారు. ఇదేం కూడా బాబు, ఈ ఎలుగుబంట్లు ఏంది, ఈ టార్చర్ ఏంది, నాకు నేను వెళ్ళిపోదాం అనుకుని, లేదా ఆగకూడదు, మళ్ళా బ్యాక్ టు ద కార్పొరేట్ స్టోరీ. అదే గుర్తొచ్చింది, ఆపకూడదు మన వెళ్ళి ఒక చెట్టు మీద, ఒక చెరువు ఉంటే చెరువు గట్టు మీద చెట్టు, ఆ చెట్టు మీద నన్ను ఎక్కించి కూర్చోబెట్టారు. ఇప్పుడు నేను సన్నగుందనా లావుగుందనా? నేను దీనికి ఇప్పుడు 80 kilos అంటే అప్పుడు 105 kilos ఉన్నాను. నన్ను చెట్టు మీద ఎక్కించి కూర్చోబెట్టాను. అది వస్తుంది అని మార్నింగ్ 7 o'clock ఎక్కితే 12 o'clock దాకా చెట్టు మీద కూర్చోన్నా. నా మీద నుంచి పాములు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి, చీమలు కొడుతున్నాయి, 2-3 గద్దలు వచ్చి నెత్తి మీద తన్నేసిపోయాయి నన్ను. సో ఇవన్నీ ఫన్నీగా ఉంటాయి అన్నమాట చెప్పడానికి. కానీ అక్కడైతే నేను ఒక్కడే ఉన్న ఫారెస్ట్లో, నాతో ఎవరు లేరు. వచ్చింది నాతో కూడా స్నేహితులు వెళ్ళిపోయారు. ఇంక కాదని చెప్పి అన్ని వదిలేసుకుని వెళ్ళిపోతుంటే 12 గంటల టైంలో మంచి ఎండ, ఆ హేజ్లో డిస్కస్ చేస్తున్నాం, ఇంకా దొరకదు వెళ్ళిపోదాం అనుకుంటూ అంటే ఎందుకో వ్యక్తి చూస్తే ఒక ఎండిపోయిన కొమ్మ వెనకాల 2 V షేప్లో 2 సపరేట్ కొమ్మలు కనిపిస్తుంది. ఏంటిదని కెమెరాలో చూస్తే ఈ జింక. నేను కెమెరా వెళ్తాను, అది పరిగెత్తడం స్టార్ట్ చేసింది. 5 secondsలో తీసిన ఫోటో ఇది. 6 నెలల కష్టం లైఫ్కి తెగించి తీసిన పిక్చర్ అన్నమాట. సో దట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ చింకారా. Thank you. That's my story. My name is You have been wonderful audience. Thank you so much.